హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే తెలంగాణ ప్రథమ కవులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా ఇంకొక 10 minutes వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. మొదట నేను చెప్పబోయే కవి ఎవరు అంటే మన కాళోజీ నారాయణరావు గారు. ఈయన తెలంగాణ ఉద్యమంలో చాలా కృషి చేశారు. తెలంగాణకు సంబంధించి ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ వచ్చేసి నేను ఇక్కడ పక్కన ఇన్సర్ట్ చేస్తాను, చూడండి. తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లియర్గా రాశారనమాట. సంస్కృతి, ఉద్యమ చరిత్ర రెండు కలిపి క్లియర్గా రాశారు. ఈయన జననం వచ్చేసి 1914 నుండి 2002 వరకు ఈయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2002 తర్వాత ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఈలోపు తెలంగాణకి చేసిన రచనలు ఏంటి, ఆయన ఎప్పుడు జన్మించారు, ఏమేమి చేశారు అనేది క్లియర్గా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఏమైనా తప్పు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. బోయి భీమన్న గారు మన రెండవ కవి. ఈయన తెలంగాణకి ఎంతో ప్రాధాన్యత తెచ్చిన రచనలు చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రథమ స్థానాన్ని సాధించారు. ఈయన చేసిన రచనలు, అలాగే ఏమేమి బుక్స్ ఏమన్నా రాశారు అవన్నీ కూడా నేను ఇక్కడ సైడ్ ఇస్తాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, యూపీఎస్సీ అదర్ ఎగ్జామ్స్ కూడా తెలంగాణ కల్చర్లో చాలా యూస్ఫుల్ అయ్యే టాపిక్. అందుకనే దీనికి సంబంధించి వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఎవరున్నారో చూసేద్దాం. మూడవ కవి వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. 6th to 10th తెలుగు టెక్స్ట్ బుక్స్లో ప్రతిసారి వచ్చే కవి అయినా. అలాగే ఇంటర్మీడియట్లో మొత్తం కూడా ఒక 2-3 లెసన్స్ ఈయన పద్యాలు కానీ ఈయన రచనలు కానీ చాలా వరకు ఉన్నాయి. ఇలా తెలంగాణకి సంబంధించి ఎలాంటి రచనలు చేశారంటే తెలంగాణ సాహిత్యం, తెలంగాణ పదాలు ఎలా పలకాలి ఏంటి అనేది క్లియర్గా చెప్పారనమాట. మీరు ప్రధానంగా తెలుసుకోవాలి అంటే 10th క్లాస్లో ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ నేమ్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు నాకు ఐడియా లేదు, తర్వాత చూసి నేను వీడియో అనేది యాడ్ చేస్తాను, చూడండి. సురవరం ప్రతాపరెడ్డి గారు ఎక్కువ మన తెలంగాణకు సంబంధించిన కవి. ప్రథముల్లో ఈయన ఖచ్చితంగా ఉంటారు. ఈయనకు సంబంధించి మనకు ఎగ్జామ్స్లో ఒక చిన్న బిట్ అన్న రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ అయిన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, ఎక్కడ పుట్టారు, ఏమేమి రచనలు చేశారు అవి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్లో ఆఖరి రైటర్ ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి గారు. ఈమె తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రచనలు చేశారు. కాకపోతే మన వాసిరెడ్డి సీతాదేవి గారు తెలంగాణకు ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చి మన తెలుగు రచనలను ఒక మంచి పేరు వచ్చేలా చేశారనమాట. దీనికి సంబంధించి తను చేసిన రచనలు ఏంటి తన ప్రత్యేకతలు ఏంటి అనేది ముందు వీడియోస్లో చాలా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే
మన తెలంగాణ జాబ్స్ ఛానల్లో తెలుగు లిటరేచర్, తెలుగు సాహిత్యం గురించి వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. ఈ వీడియోస్లో నేను 6th to 10th కవి పరిచయాలు అన్నీ కూడా ఒక్కొక్క కవి గురించి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. మీకు అలా పార్ట్స్ వైజ్గా కావాలా లేకపోతే అన్నీ కలిపి ఒకటే నాలుగో కవి వచ్చేసి దాశరథి నంగాచార్య గారు. ఈయన మనకి తెలంగాణ రాకముందు తెలుగులోనే అనేక రచనలు చేశారు. అందులో ప్రధానంగా ఇక్కడ పక్కన యాడ్ చేసే రచనలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తెలుగు గ్రామర్ పార్ట్ కానీ తెలుగు పద్యాలు కానీ ఎక్కువ తెలియాలి అంటే ఈయన మన తెలంగాణ పద్యాలు కానీ తెలంగాణ భాష గురించి కానీ అనేక రచనలు అయితే చేశారు. ఆయన చేసిన రచనలు అలాగే ఆయన ఎలాంటి బుక్స్ రాశారు, పద్యాలు ఏంటి అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. ఇటు పక్క ఆయన ఇమేజ్, ఇటు పక్క ఆయన రచనలు అయితే యాడ్ చేస్తాను. ప్లీజ్ చూసుకోండి. తెలంగాణ కల్చర్లో ఈయన కూడా ఒక ప్రధానమైన వ్యక్తి కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒకసారి నెక్స్ట్ కవి ఎవరో చూసేద్దాం. అలా పార్ట్స్ వైజ్గా కావాలా లేకపోతే అన్నీ కలిపి ఒకటి వీడియోలో కావాలనేది నాకు క్లారిటీగా చెప్తే 6th to 10th ప్రాపర్గా ఒక వీడియో అనేది నేను చేసి పెడతాను రైటర్స్ గురించి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to Telangana Jobs. Thank you all. Bye.